తథ్యం. వాగ్దాన నెరవేర్పు తథ్యం. వాగ్దాన ఫలము చూసేది తథ్యం. ఇట్స్ అన్డిబేటబుల్, అన్డినయబుల్. అంటే మన భాషలో తెలంగాణ బరాబర్ నెరవేరుతుంది. కానీ ఎప్పుడు అనేది క్వశ్చన్. అర్థమైందండి? వాగ్దానం నెరవేరకపోయే ప్రసక్తే లేదు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ప్రభు అంటాడు, నేను వెంటనే మాత్రం చెయ్యను. టైమ్ ఈజ్ అ డిబేటబుల్ థింగ్. ఇట్ రిక్వైర్స్ యువర్ పేషెన్స్, యువర్ ఎండ్యూరెన్స్, ఓపిక. అంతవరకు ఏం చేయాలి? మనం అంటాం, ఇంకెంత కాలం ప్రభా, నా మీద నీకు ప్రేమ చెప్పండి, పర్లేదు. లేదా ప్రభా, అందరూ చాలా త్వరగా వెళ్ళిపోతున్నారు ప్రభా, నాకెందుకు ఆలస్యం అవుతుంది ప్రభా. ఆర్ యూ హేటింగ్ మీ లార్డ్? నేనంటే నీకు పడదా నాయనా? వై డిడ్ యూ స్లో మై సక్సెస్ లార్డ్? వై డిడ్ యూ స్లో డౌన్ మై సెటిల్మెంట్ లార్డ్? అంటామా లేదా? ఉందన్నట్టు చెప్పండి. ప్రభా, నిజంగా నీకు నేనంటే కోపమా? కామన్ పదం ఏంటంటే, నేనంటే దేవునికి ఇష్టం లేదనుకుంటా. వాళ్ళకేమో దబదబ వాగ్దానాలు నెరవేరుతున్నాయి, నాకే నెరవేరుతున్నాయి, నా పిల్లల విషయం నెరవేరుతలేదండి. అదేంటండి మరి? నాకు మాత్రం వాగ్దానాలు వాళ్ళకంటే పవర్ఫుల్ ఉన్నాయి, కానీ నాకంటే ఫాస్ట్గా వాళ్ళు పోతున్నారండి. గుర్రం అక్కడండి, ఇది గాడిదండి అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, మాట ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు నేను ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడంటే, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ వాగ్దాన స్వాస్థ్యము దేశం మీద క్రూర మృగాలు పడి ధ్వంసం చేస్తాయి. ఎందుకంటే సడన్గా వెంటనే ఇస్తే యూ విల్ ఫాల్ ఇన్ టు ద అటెన్షన్ అండ్ స్కానర్ ఆఫ్ ద వైల్డ్ బీస్. ఏదైనా సడన్గా దేవుడు మనకి ఇచ్చాడు అనుకోండి, వెంటనే ఇచ్చేసాడు అనుకోండి, రెండు జరుగుతాయి నాకు తెలిసి. ఇప్పుడు 1000 మందిలో నుంచి ఇప్పుడు నన్ను పక్కన జరిపారనుకోండి, ఫోకస్ ఎవరి మీదకి వస్తుంది? అమాయకంగా చెప్పకండి అండి, ఎవరి మీద వస్తుంది ఫోకస్? నా మీద వస్తుంది. ఇప్పుడు క్రూరముఖం ఫోకస్ ఎవరి మీదకి వెళ్తుంది? మీ మీద వెళ్ళదు, నా మీదకి వస్తుంది. See, suddenly when God promotes you or exalts you, you have a higher chance of higher attention of the beast. క్రూరముఖం యొక్క గమనము, ఫోకస్ ఎక్కువ పడుతుంది. క్రూరముఖం పడిన తర్వాత ఏం చేస్తుంది? అబ్బా, చాలా దేవుడు దీవిస్తున్నట్టదా? క్రూరముఖమే క్రూరత్వం పడి ఏం చేస్తుంది? సో 2 points. You are either uncovered. Number 2, you are standing out in such a way that you will be the easy target. ఈ రెండే జరుగుతాయి. ఇప్పుడు వెంటనే అటాక్ కావద్దు అంటే దేవుడు ఏం చేస్తాడంటే అందరిలో పెట్టినట్టే పెడతాడు. అందరిలో పెట్టినట్టే పెడతాడు. మన బాధ ఏంటంటే మర్చిపోయింది దేవుడు, అంతే కదా. వాగ్దానం నెరవేరలేదు, ఇచ్చాడు. రెండే పాసిబిలిటీస్. ఆ వాగ్దానం అన్న తప్పై ఉండాలి, లేదా నా మీద దేవుని కన్నా కోపమై ఉండాలి. ఈ రెండు కాకపోతే నేను ఆరాధించే దేవుడు అబద్ధమై ఉండాలి. ఈ మూడే కదా పాసిబిలిటీస్, అంతే కదా. ఆ పాసిబిలిటీస్, 3 పాసిబిలిటీస్ ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అంటే వాగ్దానం ఆలస్యం అయ్యేసరికి ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు దేవుడు మనల్ని 2019లో వాగ్దానం ఇచ్చాడు, 1000 రెట్లు ఆశ్రయిస్తాను అన్నాడు. లైఫ్ టెంపుల్ 70 మందితో స్టార్ట్ చేశాం. 70 మంది ఉన్నప్పుడు ఎక్కువ ప్రేమించాడా? ఈరోజు 3000 మంది ఉంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడా? సరే, దేవుని వాస్తవం వదిలేశాడు. మనం అనుకునేది ఏంటి? 3000 అప్పుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, 70 అప్పుడు తక్కువ ప్రేమిస్తున్నాడు. ఫ్యాక్ట్ అదే. మనం అనుకునేదైతే అదే. 70 మందే ఉన్నారు కాబట్టి నన్ను దేవుడు 70 ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు అదే ఆలస్యం చేసి ఉంటే, సరే 5 years కదా, ఒక 50 years చేశాడు అనుకో దేవుడు. ఏంటో దేవుడికి నేనంటే, మేమంటే ప్రేమ అంత లేదు, అసలు వాగ్దానమే తప్పై ఉండొచ్చు కూడా. ఏమంటే దేవుడు అదే సడన్గా 3000 ఇస్తే, దేవునికి ఎంత ప్రేమ కదా. అది 1,00,000 అయితే, అబ్బో విస్తృతమైన ప్రేమ దేవునికి. మాట చెప్తానండి, 70 అప్పుడు నేను ఎంత ప్రేమించాడో, ఏమీ లేకుండా 0 ఉంటే కూడా అంతే ప్రేమిస్తాడు. కోట్ల మంది తీసుకొచ్చి ఇస్కరేణులు చేస్తే కూడా అంతే ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి కోట్ల మంది ఫలము, వాగ్దాన ఫలం చూడాల్సిన నీవు ఆలస్యం అవుతుందంటే, క్రూరముగాలు వచ్చి చిదిమేస్తే ఆ కోట్ల ఫలితం ఒక్కసారి బుగ్గిపాలవుతుందని తెలిసి నేను కాపాడడానికి ప్రేమ నిన్నేం చేస్తుంది? కప్పేస్తుంది. If God really loved you, He covers you, He delays you, He slows down things in your life. స్లో చేస్తాడు దేవుడు. అలా చేయకపోతే దబదబ ఇచ్చేసాడు అనుకోండి. ఉజ్జయ జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. క్రూరముగా రెడీగా పొంచిందంట. ఉజ్జయ జీవితం ఎంత అద్భుత జీవితం అంటే, 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయము 5వ వచనంలో దర్శనాలు దేవుని నుంచి ప్రత్యక్షలు పొందుకోవడమే కాదు, 15th verseలో అద్భుతమైన మాట చూడండి. ఫస్ట్ టైం ఇంజిన్స్, టెక్నాలజీ, ట్రాన్స్మిషన్,
షిప్పింగ్, ఇవన్నీ కూడా ఒక లెజెండ్ అండి. అంటే అంత సైంటిఫిక్ ఎక్స్ప్లోజన్ నాకు తెలిసి ఇంకా ఏ రాజు హయాంలో జరగలే. సొలొమోన్ కంటే ఎక్కువ సైంటిఫిక్ ఎక్స్ప్లోజన్ జరిగింది ఎవరి టైంలో అండి? ఉజ్జియా టైంలో. చదువుదాం త్వరగా, 26:15 బోత్ ద వర్సెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్. అండ్ హీ మేడ్ ఇన్ జెరూసలేం ఇంజన్స్, చూడండి, ఇంజన్స్ ఇన్వెంటెడ్ బై కన్నింగ్ మెన్ టు బి ఆన్ ద టవర్స్, బుల్వాక్స్, షూట్ ఆరోస్, గ్రేట్ స్టోన్స్ విత్ ఆల్, అండ్ హిస్ నేమ్ స్ప్రెడ్ ఫార్ అబ్రాడ్ ఫర్ హీ వాజ్ మార్వలస్లీ హెల్ప్డ్. ఎంత ఫేమస్ అంటే సైంటిఫిక్ టెక్నాలజీ, అమ్యునిషన్, యుద్ధ రంగాల్లో, తర్వాత మిజైల్ టెక్నాలజీలో ఏది తీసుకున్నా సరే లెజెండ్ అండి. ఎక్స్ప్లోజన్ అనుకోండి, ఇంకా సైంటిఫిక్ ఎక్స్ప్లోజన్ ఏ రేంజ్లో జరిగిందంటే అంత రేంజ్లో జరిగిపోయింది. ఇప్పుడు దేవుడు వెంట వెంటనే ఇచ్చేసాడు కదా అని, ఫటాఫట్, మన భాషలో ఫటాఫట్ ఇచ్చేసాడు. ఫటాఫట్ ఇచ్చేసరికి ఇప్పుడు క్రూరముఖం వచ్చి ఏం చేయాలి? కాటేస్తే. ఏం క్రూరముఖం? నెక్స్ట్ వచనం, 16వ వచనం. అయితే, అందరం కలిసి చదువు. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠ మీద ధూపం వేయటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుని యెహోవా మీద ద్రోహము వెళ్ళాడు. పట్టుకున్నాడు ధూపార్తిని, చెయ్యి కుష్ఠరోగం వచ్చేసింది. శరీరమంతా, దృశ్యం చూస్తాం, శరీరమంతా కుష్టు ప్రవేశించింది.